2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, హెచ్ఎండిఏ గుర్తించింది. ఇవి ఇవాళ ఉన్నాయా రంగనాథ్ గారు? జడ్జిమెంట్ పంపించాలనా? ఈ 2525 చెరువులని కాపాడదామా వద్దా? మొన్నగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది అని. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, ఏడబడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిరు. పోవలసిన నీళ్ళ కట్టడానికి బిల్డింగ్ కట్టిరు. వాన ఎక్కువైంది, వరద వచ్చింది. వరద ఉత్తవ రాలే, ఇక పోతూ పోతూ ఇల్లును కూడా తీసుకుపోయింది. ఇక సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఈ 2525 చెరువులను కాపాడుండ్రు. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకది. ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న. ఇంకా గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు. అన్యాయం. రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు అన్న. దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రబుద్ధులు. రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిర్రు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలాలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలో పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదల కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్, ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు ఇక్కడ. హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లో ఉంటుంది చెరువు, మియాపూర్ చెరువు. మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్కి అడ్డంగా ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇల్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇది వద్దు. పొంగులేటి గారు, కేటీఆర్ గారు, నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పైంది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుణ్ణి, నా మీద డీజీపీ దగ్గరికి ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుణ్ణి నేనే, నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను 4 రోజుల క్రితం ఒక మాట అడిగిన,